కూడదని వెళ్తుంటాం. అక్కడ అందరూ తెలియదు మనకి, కానీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, పలకరిస్తుంటాం అందరినీ. అట్లాంటి ఒక అవినాభావ సంబంధం కార్యకర్త. ఇప్పుడు వైసీపీలో అతిపెద్ద లాస్ ఏంటి అంటే అందరూ గొప్పోళ్లే, కానీ ఒకళ్ళకొకళ్ళకి మధ్యన అనుసంధానం లేదు, ఎవరికి వాళ్ళుగా బతికారు. ఇప్పుడు వ్యక్తులుగా బ్రతికిన వాళ్ళు వ్యవస్థగా బ్రతకడానికి సిద్ధపడాలి, ఆ కుటుంబంలాగా ఫీల్ అవ్వాలి కార్యకర్తల్ని. ఆ ఫీలింగ్కి ప్లేనరీ అన్నది వేదిక అవుతుంది. కావాలంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవడం బెటర్. లాస్ట్ టైం ప్లేనరీలు అనుకుంటా శాశ్వత అధ్యక్షుడిగా ఆయన్ని ఎన్నుకున్నారు, తర్వాత దాన్ని ఏదో క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే ఈసారి అలాంటి నిర్ణయాలు ఏమన్నా ఉంటాయి? ఇప్పుడు నేర్చుకున్నారు కదా, అప్పుడే కోర్టు వాయించింది కదా, చివరికి అబ్బాయి మేము అట్ట అనలేదండి అని చెప్పారు కదా. అప్పుడే ఫస్ట్ నేనే చెప్పాది ప్రజాస్వామ్యంలో అసలు ఆ సిస్టమే ఉండదని మా పార్టీ అన్నారు. తర్వాత ఈడ్చికొట్టేటప్పుడు కోర్టు అదే ఎన్నికల సంఘం ఏంది ఎట్ట పెట్టారని కానీ అబ్బాయి లేదండి అట్ట అనలేదే మేము అని చెప్పి కాగితం అర్జెంటుగా రాసేసుకుని మార్చేసుకున్నారు. అట్లాంటి అహంకారపూరిత అతిశయంతో కూడినటువంటి వాటికి దూరంగా ఎక్కువ వందల కొద్దీ చేయకూడదు. రోజుకి ఒక 2 అంశాల మీద తీర్మానాలు, ఆ 2 అంశాలు కూడా ప్రజలకు సంబంధించినటువంటి టచ్ అయ్యేటటువంటి ఇష్యూస్. ఇది ప్లేనరీకి ఉండాల్సిన లక్షణం. మిగతా అది కార్యకర్తల సమన్వయం ఎట్లాగా, నాయకుల మధ్య సమన్వయం ఎట్లాగా, ఈ ఎమ్మెల్యే పార్లమెంటరీ ఇన్ఛార్జి అట్లాగే జోనల్ ఇన్ఛార్జి వీళ్ళ ముగ్గురు మధ్యన అవినావ సంబంధం ఏంటి, అక్కడ ఆయా ప్లేనరీలో వీళ్ళు పాలిట్ బ్యూరోలో చేసే పని ఏంటంటే ఈ జోన్స్ వైడ్గా విడదీసేసి ఒక్కొక్క జోనల్ వాళ్ళతో విడివిడిగా కూర్చుంటారు. అక్కడ వాళ్ళకి ఎవరన్నా నాయకుల మీద అసంతృప్తి ఉన్నా ఇవన్నీ తీర్చేస్తారు అక్కడ. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే క్రైసిస్ మేనేజ్మెంట్ టీం లేదు వైసీపీలో. తెలుగుదేశంలో అది ఉంటుంది క్రైసిస్ మేనేజ్మెంట్ టీం. ఎవరన్నా బయటికి వెళ్ళిపోతున్న వాళ్ళ గురించినో లేకపోతే వెళ్తారని తెలిసిన దాని గురించినో వెంటనే ఫాలో అప్ చేసి వాళ్ళతో మాట్లాడి అవతలతో మాట్లాడి అధినాయకత్వం దృష్టికి తీసుకొచ్చి వీళ్ళ తరపున వాళ్ళు మాట్లాడటం, ఇదంతా ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ టీం ఉంది. అది ఇక్కడ వైసీపీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆల్రెడీ రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నట్టున్నారు కదా, రీజనల్ కోఆర్డినేటర్స్ వాళ్ళు వేరు ఇది వేరు. క్రైసిస్ మేనేజ్మెంట్ టీం అనేది డిఫరెంట్ అనమాట. అంటే గతంలో కూడా ఉండేవారు కదా వైవి సుబ్బారెడ్డి, బాలినేని, వీళ్ళందరూ వాళ్ళు క్రైసిస్ మేనేజర్లు ఎవరు, క్రైసిస్ కొంత కారణం కూడా అవుతుంటారు. అదేలేండి, క్రైసిస్ మేనేజ్మెంట్ టీం అనేది కావాలి, అదైతే ఏర్పాటు చేయాలి. సార్ రెండో అంశం పాదయాత్ర నిర్ణయం. అంటే అధికారంలో కోల్పోయిన తర్వాత పాదయాత్ర ఏమన్నా గుర్తొస్తుందా? ఆల్రెడీ గతంలో చేశారు, సక్సెస్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలనుకోవడం, అది కూడా ఈసారి 5,000 కిలోమీటర్లు పైగా ఏదో చేసే ఆలోచన ఉంది అంట. ఎలా చూడాలి? చేయనియండి, బెటరే కదా. కాళ్ళ నొప్పుల్లో దాన్ని ఏమంటారు, నేర్చుకుంటారు కొంచెం. ఆ నేర్చుకోవడం అనేటటువంటిది కూడా మంచిదే దేనికైనా సరే. సమస్య ఏంటంటే ఎప్పుడైనా సరే పరిష్కారం కావాలి. ఇంకోటి ఏంటంటే జనంలో లేకపోవడమే జగన్ ఓడిపోవడానికి కారణమే. జనంలో ఉండాల. జగన్ అనేటువంటి వాడు మొన్న గనక గెలిచిన తర్వాత నెలలో 4-5 సార్లు గనక జనంతో మమేకమై ఉంటే, వారానికి 1-2 ప్రోగ్రాములు జనంతో మమేకమై ఉంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ అతనికి ఉండేది. ఈ మధ్యలో గ్యాప్లు భారీగా పెట్టేశారు. అలా కాకుండా జనం కలిసి వాళ్ళ వివరాలు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటుంటాం పరిపాలనకు సంబంధించి. రెండవది కార్యకర్తలను కలవటం. ఇక్కడ వాళ్ళ నాన్న ఆదర్శంగా తీసుకోవాలి. నేను రాజశేఖర రెడ్డిని అబ్జర్వ్ చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రాం అప్పుడు వాళ్ళ కార్యకర్తల నాయకులను కలుస్తాడు. రాజశేఖర రెడ్డి అట్లాగా ఉండేది కాదు. కానీ తను సీఎం అయ్యాక చేసుకొచ్చినటువంటి పద్ధతి ఏంటంటే ఏదన్నా ఊరికి ప్రోగ్రాంకి వెళ్ళిన తర్వాత ఆ ప్రోగ్రాం దగ్గరనంతా జనంతో మమేకం అయ్యాక ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ కూడా హెలీప్యాడ్ దగ్గర మీట్ అయ్యేవాడు, వాళ్ళతో కలిసి భోజనం చేసేవాడు. తద్వారా ఆ భోజనం చేస్తా వాళ్ళతో మాట్లాడేవాడు. ఆ పక్కన 2-3 ఉండేవాళ్ళు, వాళ్ళు భోజనం చెయ్యరు, రాసుకుంటుంటాం. రాజశేఖర రెడ్డి చెప్పింది ఇప్పుడు వచ్చి సో ఆయన నా ప్రాబ్లం ఇదండి అని చెప్పారనుకోండి, పరిష్కారం ఏంటో రాజశేఖర రెడ్డి అక్కడే చెప్తాడు. చెప్పి ఆ కన్సర్న్ ఆఫీసర్తో చెప్పండి అయ్యా అని చెప్పి ఆ పక్కన ఉన్న వాళ్ళకి చెప్తాడు. అది కేవీపీ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. అది ఫాలో అప్ చేస్తాడు అతను. అది రాజశేఖర రెడ్డి కార్యకర్తలకి నాయకులకి వచ్చినటువంటి ఇంటరాక్షన్. అది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేసుకోవాల్సి ఉంది. పాలిట్ బ్యూరో తర్వాతన తను అట్లాగా వెళ్ళేటప్పుడు ప్రతి చోట కూడా కార్యకర్తలు నాయకులతో మమేకం అవడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, లోపం ఎక్కడుందో తెలుసుకోవడం, ఇవన్నీ కాలం పాఠాలు నేర్పుతుంది. చూద్దాం, నేర్చుకుంటాడు అనుకుందాం.
వాస్తవానికి లాస్ట్ టైం ఆయన పాదయాత్ర చేసినప్పుడు నవరత్నాల పేరుతో వెళ్ళారు, అందుకే బాగా ఆకట్టుకుంది ఆ పాదయాత్ర అనేది. అంటే ఒక్కొక్క చోట ఒక రత్నం ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఈసారి కూడా అలాంటి ఆలోచన ఏమన్నా చేస్తారా? ప్రధానంగా ఇప్పటికీ వాలంటీర్ల విషయంలో